నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నమస్కారం. మీరు సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, దేశ అంతర్జాతీయ పరిస్థితుల గురించి చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. ఈ రోజున దేశంలో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ సర్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత, కొన్ని రాష్ట్రాల్లో అయితే మేము అమలు చేయము అట్లా ఇట్లా అని చివరికి పార్లమెంట్లో కూడా బలవంతం మీద ఆ చర్చ పెట్టారు. దాని గురించి చాలా మంది ప్రజలకు సర్ అంటే ఏమిటి, అసలు ఏం చేస్తుంది ఏమిటి, ఎందుకు ఇట్లా వ్యతిరేకిస్తున్నారు, మా ప్రేక్షకుల కోసం అని చెప్పి మీరు దాన్ని వివరించండి. ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి, దానివల్ల ప్రజలకు వచ్చేటువంటి లాభాలు ఏమిటో కూడా తెలియచేయండి. నమస్కారం. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది కొన్ని వేల లక్షల, మళ్ళీ మాట్లాడితే కోట్ల ప్రజల యొక్క హృదయ స్పందన. ఆశ్చర్యం అని చాలామంది తెలియదు. ఎందుకంటే మనలో చాలామంది ఎన్ని బూతులకు వెళ్ళినప్పుడు మన ఓట్లు తీసేయటం కానీ, రౌండ్ ఆఫ్ చేయటం కానీ, ఎవరో వేసేయటం కానీ చాలాసార్లు చూస్తుంటాం మనం, ఏ సిస్టంలో ఉన్నా సరే. ఇలాంటప్పుడు మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎవరో ఫ్యూ పీపుల్ విల్ గో ఫర్ ఏ ఛాలెంజింగ్ ఓట్. ఇది జరుగుతుంది. ఇట్లా బెంగాల్లో 30 సంవత్సరాలు కమ్యూనిస్టు రాజ్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఎలక్షన్ మెంబర్స్ చూస్తే అక్కడ ఓటర్లు వేరు, ప్రజలు వేరు. కొత్తగా కనిపించింది అందరికీ. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నా సరే తీరా ఓటు ఉన్నదా లేదా అనేటువంటి పెద్ద అనుమానం వచ్చింది. ఒక్కొక్క చోట ఉన్నటువంటి ఓటర్ సంఖ్య పెరిగిపోతున్నది. ఇది అన్ని రాష్ట్రాల్లో అన్ని కాలాల్లో ఎప్పటి నుంచో, ఈ మధ్యకాలంలో మరీ 20-30 ఏళ్ల నుంచి బాగా సాగుతుంది. మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా గుంటూరులో 40,000 ఓట్లను పట్టుకున్నారు ఈ అవగాహన సంస్థ వాళ్ళని. ఇలా చేర్చడం అనేటువంటిది చాలా కామన్గా జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ఇది ప్రజల సమస్యని అడ్రస్ చేయడం. ఇది ఎలక్షన్ కమిషనర్కి రకరకాల కంప్లైంట్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఓటర్ల లిస్టులో బార్డర్స్. ఇంకొకటి ఏంటంటే, ఈ సిస్టమ్ ఏదైతే ఓటర్ రివిజన్ ఏదో చేస్తున్నారో ఇది భారతదేశం సమస్య కాదు, ప్రపంచపు సమస్య ఇది. ఎందుకంటే అనేక దేశాల్లో ఇలా మైగ్రెంట్స్గా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఏదో ఒక మెథడ్స్ ద్వారా అక్కడ ఓటర్లు అయిపోయి దాన్ని ప్రభావితం చేసి దాని కల్చర్ అంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. మనకు లాంగెస్ట్ బార్డరు బంగ్లాదేశ్ తోటి ఉన్నది. బంగ్లాదేశ్లో పరిస్థితులు తెలుసు మీకు. ఇప్పుడు ఏదో కొద్ది రోజులు బాగున్నది, కానీ మొదటి నుంచి కూడా వాళ్ళకి ఇక్కడ బెంగాల్లో భాషా సౌరభ్యం ఒకటి. తర్వాత వాళ్ళు ఇది కూడా మనదే. ఎప్పుడైనా సరే ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ విడిపోయింది, కానీ బెంగాల్ మనదే అని మాతృభాష బెంగాలీ అవటం వల్ల పెద్దగా ఐడెంటిఫికేషన్ చేయటం వల్ల వాళ్ళు చాలా కామన్గా వచ్చి పోతూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు భారతదేశానికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే మనమే ఇచ్చాం 71. ఈ మధ్య దుర్మార్గము, ద్వేషము, విద్వేషము, ఎవడైతే చాలా గొప్పవాడని అనుకున్నామో వాడికి పుట్టిలా తయారైంది. కానీ బై అండ్ లార్జ్ మన రిలేషన్స్ పాకిస్తాన్ కంటే దాంతో బాగానే ఉండేది. దాని ద్వారా ఏం చేశారంటే వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత తెలివిగలిగిన బెంగాలీస్ ఏం చేశారంటే వాళ్ళని తీసుకెళ్లి అస్సాంకి, నార్త్ ఈస్టర్న్ ఇతర స్టేట్స్కి అడ్జస్ట్ చేసేసారనమాట. చేయటం వల్ల వాళ్ళు బలపడిపోయి, మీకు ఆసు అనే ఒక ఉద్యమం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దీనివల్లనే వచ్చింది. వాళ్ళని ఇంతమంది మా దగ్గరికి వచ్చేసారని మేము మైనారిటీస్ అయిపోతున్నాము, నేటివ్స్ మైనారిటీ అయిపోతున్నారు. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ వాళ్ళ ఈ ఆధార్ కార్డ్స్ కానీ మరొకటి కానీ అంత పెద్ద టెక్నికల్గా ఏమి ఉండవు. అవి తీసుకెళ్ళి ఎవరు అప్లై చేస్తే, పోస్ట్ ఆఫీసులో అప్లై చేస్తే ఇంటికి వస్తారు, చూస్తారు, వేసేస్తారు. దీని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం, అది తీసుకెళ్ళి ఓటు తెచ్చుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఇలా కనుక జరగకపోతే 2 రకాల సమస్యలు వస్తాయి. ఒకటి, మనం చేసే అభివృద్ధికి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఎవరైతే ఉన్నారో ఈ దేశ ప్రజలకు వెళ్ళవు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోట్లల్లో పెరిగిపోయారు. వాళ్ళ భారతదేశపు జనాభా ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో చైనాని దాటింది అంటే కారణం ఈ దేశంలో ప్రొడక్షన్ మాత్రమే కాదు, ఇక్కడ కూడా ప్రొడక్షన్ తక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ నెగటివ్లీ గ్రోయింగ్ స్టేట్ పాపులేషన్ వైజ్. ఎందుకు పెరుగుతున్నారంటే వీళ్ళంతా మైగ్రెంట్స్. శ్రీలంకలో సమస్య వస్తే భారతదేశంలోకి వచ్చేస్తారు, పాకిస్తాన్లో సమస్య వస్తే భారతదేశంలోకి వస్తారు, బంగ్లాదేశ్లో సమస్య వస్తే ఇండియాలోకి వస్తారు. ఎందుకంటే అన్ఐడెంటిఫైబుల్గా ఉంటారు వాళ్ళందరూ. అదే చైనా నుంచి వస్తే మనకు తెలుస్తుంది వాళ్ళ మొహాలు అవన్నీ కూడా. అది కూడా నార్త్ ఈస్ట్లోకి వెళ్తే తెలియకపోవచ్చు. కానీ ఇలా జరుగుతున్నందువల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ఓట్లన్నీ బాగా పెరిగిపోయి నేటివ్స్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అందువల్ల ఏమవుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క నీచమైన అధికారం కోసమని వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మేము వాళ్ళకి ఏవో రకరకాల ఫెసిలిటీస్ కల్పించేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశంలో వాట్ ట్రంప్ ఈస్ టెల్లింగ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ట్రంప్ని మనం తిడుతున్నాం కానీ ఒక పక్క ట్రంప్ అనే మాటలు కరెక్ట్. ఎలా అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడంటే దోపిడీలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు.
మీకు తెలియదా మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన ప్రాంతాల్లో దగ్గరగా గుంటూరు జిల్లాలో ఎలాంటి పనులు చేస్తున్నారో తెలియదా? పోలీసుకు తెలియదా? ఇవాళ జరిగేటువంటి ఇప్పుడు ఒకవేళ భారతదేశం ఇవాళ బార్డర్స్లో ఫైట్ చేయడానికి భయపడుతున్న కారణం ఏంటంటే బార్డర్స్లో ఫైట్ చేయడం మనకు 3-4 అవర్స్ పనే, ఇక్కడి నుంచి కొడితే మొత్తం పోతుంది. కానీ మన సమస్య ఇంటర్నల్గా ఉన్నది ప్రాబ్లం. ఇవాళ ప్రతి సమస్యకి ఇంటర్నల్గా వాళ్ళు ప్రొట్రూడ్ అయిపోయి మొత్తం లోపలికి దూసుకొని వచ్చి అన్ని ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళు ఎక్కడికక్కడ డిస్ట్రక్షన్ చేయగల సైనికులు తయారు చేసేటువంటి ఒక పరిస్థితి రిలీజియస్ ఫండమెంటలిజం ద్వారా వస్తున్నది. ఇది అత్యంత ప్రమాదకరం. దేశ భద్రత దృష్ట్యా ఎలాగైతే మనం ఒక చిన్న ఒక ఎలక్ట్రికల్ దాంట్లోనో మన ఇంట్లోనో పెట్టుకుంటే మన కమ్యూనిటీ గ్రూప్స్లో మనం పెట్టుకుంటాం, మన సెక్యూరిటీ అని పెట్టుకుంటాం. ఎవడైనా సరే అమ్ముకోవడానికో ఏదో ఒక కారణంతో మన దగ్గరికి వస్తే వాడిని ఆపేస్తున్నాం. మనం ఎందుకు ఆపేస్తున్నాం? వాడు వస్తాడు, నేను ఏదో రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేసి కాదు 100 రీజన్స్ తీసుకొని మనం పంపిస్తున్నాం. అంటే నువ్వు కట్టుకునే ఇంటికి రక్షణ కావాలి, దేశానికి రక్షణ అక్కర్లేదా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి? ఏ విధంగా ఎందుకు అసలు అపోజ్ ఎందుకు చేస్తారు, ఎందుకు చెయ్యాలి అనేటువంటిది సిగ్గుపడాల్సిన విషయం. నేను చెప్తున్నాను, బెంగాల్లో జరిగిన అత్యంత ఘోరంగా ఓడిపోతుంది ఆ పార్టీ. కారణం ఏంటంటే ఇదిగో ఇది చేస్తున్నారు. రియల్ ఓటర్స్కి వాళ్ళు ఒక గొప్ప రిలీఫ్ ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా నేను ఇన్నాటికి ఓటైపోతున్నాను, నేను 50-60 ఏళ్ల వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు తొలిసారిగా ఓటేస్తున్నానని చెప్పుకునేటువంటి పరిస్థితి బీహార్లో కూడా వచ్చింది. బంగ్లాదేశ్లో బెంగాల్లో రాబోతున్నది. అది వెస్ట్ బెంగాల్లో జరిగేటువంటి కారణం అదే. కాబట్టి ఈ సరని వ్యతిరేకించడం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చేసింది. మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? ఈ స్టేట్ పాలసీ కాదు ఇది. ఇదేమన్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి, నేను ఎవరినో తీసుకొచ్చుకుంటాను, నా రాష్ట్రంలో పెట్టుకుంటాను, నేను వాటర్లుగా తయారు చేస్తాను, నేను గెలుస్తాను అంటే కుదరదు. ఇది గెలుపోవటంకు సంబంధించినటువంటి విషయం కాదు. చాలా మంది అనుకుంటారు బీజేపీ గెలవడం కోసం ఈ పని చేస్తుంది. బీజేపీ బయట వాళ్ళకి నెట్టినంత మాత్రం చేత లోకల్ ఉండేటువంటి నిజంగా గనక వాళ్ళకి సింపతి చేశారంటే వాళ్ళు వ్యతిరేకంగా వస్తారు బీజేపీకి. కానీ దేశానికి రక్షణ జరుగుతుంది. ఇవాళ మనం కేవలము బార్డర్స్లో ఇంట్రూడర్స్ మాత్రమే కాదు, హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళు, బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మత ప్రేరితములైనటువంటి వాళ్ళు, డిస్ప్లేస్ మీరు చూడండి, చిన్న సంఘటన జరిగిన వెంటనే హిందువుల మీద దాడి చేస్తారు. ఈ దేశంలో అలా జరగటం లేదు. ఎందుకు చేస్తున్నారు అలా? బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఉండేటువంటి పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పాకిస్తాన్లో మనకు పార్టీసినప్పుడు హిందువులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సో ఈ విధమైనటువంటి క్రాస్ బార్డర్స్ తలకాయ నొప్పి కనుక పోవాలి అనేట్లయితే ఎలక్షన్ మనం అందరం అనుకుంటాం కదా, మన ఓటు కరెక్ట్గా ఉండాలి అని ఇన్ని మాట కోరుకుంటున్నాం. మనం ఈ కోరుకున్నందుకు చేసేటువంటి పని నువ్వు అపోజ్ చేస్తున్నావు అంటే దేశద్రోహ నేరం కింద వాళ్ళని జైల్లో పెట్టాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటువంటి చాలా దుర్మార్గం. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మీ ఓటును రక్షిస్తుంది. అన్యాయంగా ఉండేటువంటి బయట నుంచి వచ్చినటువంటి వాడు ఎవడో ఒక దొంగ పేరు పెట్టుకొని 2-3 చోట్ల ఓట్లు పెట్టుకొని దేశస్థుడు కానటువంటి వాడు దొంగ రికార్డ్స్ తోటి ఓటు పెట్టుకుని మీ ఓట్లను చేసి మీ అభిప్రాయాన్ని మీ యొక్క వాడికి ఏముంటుంది, ఇక్కడ బాగు జరగాలి, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాడికి ఇది బాగా ఉండాలని కోరుకుంటుంది. వాళ్ళకి అలా ఉండదు. వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఇదితో చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇవాళ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బార్డర్స్ నుంచి ఎవరో వెళ్ళగొడుతున్నారు జనాల్ని. ఇంకా ఆర్మీ వెళ్ళలే. బెంగాల్లో చూసినట్లయితే మనకు వేలాది మంది దాటిపోతున్నారు బార్డర్. ఎందుకు దాటిపోతున్నారు? ఏదో మనకి ఇంకా ఓట్లు లేదు అది లేదు అనేటువంటి. అంటే ఏంటి? వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే కదా. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పడిపోవాల్సినదే. వాళ్ళకి ఏదైనా పొలిటికల్ అసైలం ఇస్తాం. ఇప్పుడు మనకి టిబెట్ నుంచి వచ్చారు, వీ హ్యావ్ గివెన్ దెమ్ పొలిటికల్ అసైలం. సో కాబట్టి వాళ్ళు ఇక్కడ బతికే హక్కు ఉంటుంది వాళ్ళకి. అంత మాత్రం చేత వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు అవడానికి అవకాశం లేదు. వాళ్ళదే పొలిటికల్ రెఫ్యూజీస్. వాళ్ళ కష్టాల్లో ఉన్నబట్టి ఈ దేశం రక్షించింది. అలాగే బంగ్లాదేశ్ నుంచి కనుక ఎవరైనా సరే రాజకీయ కారణాల వల్ల కానీ మరొక కారణాల వల్ల కానీ మనలో లీగల్ ఆశ్రయం పొందితే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రదేశంలో పెట్టి రక్షించి అక్కడ పరిస్థితులు బాగు కాగానే వాళ్ళని వెనక్కి పంపిస్తాం తప్ప వాళ్ళకు ఓట్లు రేషన్ కార్డులు ఇచ్చేసేసి మన సంపదన అంతా తీసుకెళ్లి దోచిపెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ సుప్రీంకోర్టు కూడా దానిని సమర్థించింది. రాజకీయవేత్తలు సమర్థించినా అది జరిగి తీరుతుంది, జరగవలసినదే. ఎలక్షన్ కమిషనర్ని ఓటు గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ మోసం చేసిందంటున్నారు. వ్యవస్థలన్నింటినీ ఇలా తీసుకుంటే పోలీసు వ్యవస్థని భ్రష్టు పెట్టించాం, న్యాయ వ్యవస్థని భ్రష్టు పెట్టించాం. ఇంకా ఏది దేశంలో బతుకుతుంది? నీ అవసరం కోసమని వ్యవస్థల మీద గనక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వ్యవస్థ మీద పెరిగిపోతే ఇంకా మనం అరాచకం అయిపోతుంది. రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయింది, న్యాయ వ్యవస్థ కుళ్ళిపోయింది, ఎగ్జిక్యూటివ్స్ అందరూ పోయారు. చివరికి ఎలక్షన్ కమిషన్ లాంటి అటానమస్ బాడీస్ కూడా తప్పు పనులు చేస్తున్నాయని తప్పుడు ప్రచారం చేసినందువల్ల దేశం యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది. కాబట్టి పెద్ద దేశద్రోహులు పాకిస్తాన్ నుంచి వచ్చి మన మీద కాల్పులు జరిపిన వాళ్ళకంటే వీళ్ళు. ఇది ప్రజలు గుర్తించాలి. గుర్తించి వాళ్ళ యొక్క సరైన స్థానం బీహార్లో
వాళ్ళు చేసినట్టు ఎందుకు మారిందో తెలుసా మీకు రాజకీయం? వేరే కారణం అన్నీ ఉన్నాయి తెలుసా? ఒక్కటే ఆ అరాచకమైన రాజ్యాన్ని ఇంకా ఇవాళ బ్రిటిష్ వాడు వచ్చి ఈ దేశంలో పెత్తనం చేస్తామంటే భరించలేము, ఎందుకంటే ఇంకా మర్చిపోలేదు. హైదరాబాద్ నవాబు చేసినటువంటి దుర్మార్గానికి ఆ తరం పోతే వాళ్ళకి తెలియదు, అందుకనే నెరేటివ్స్ని మారుస్తున్నారు. కాబట్టి బీహార్లో లాలూ ప్రసాద్ కుటుంబం చేసినటువంటి అరాచకం, దుర్మార్గం, వాళ్ళ కూతురు పెళ్లి కోసమని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కారుని తీసుకున్నారు. వాళ్ళు కొత్త కార్లని తీసుకొని పిచ్చి పిచ్చిగా వాడి అవతల పడేశారు. ఇవన్నీ జనం ఇంకా మర్చిపోలేదు. 25-30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు కాబట్టి ఆ వంశము వల్ల నాయకుడిగా చూపించినంత మాత్రం చేతనే యువనాయకుడు అయిపోతాడని సంకల్పం కొట్టినంత మాత్రం చేతనే అవ్వలేదు. ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. ఇదే జరుగుతుంది బెంగాల్లో కూడా. దీనిని సమర్థిస్తే మాత్రం, ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తే మాత్రము ఆ రాజకీయ పార్టీ పతనం అవ్వాల్సిందే. లేకపోతే లీగల్గా వాళ్ళని శిక్షించవలసిన, అత్యంత క్రూరమైన నేరం చేసిన వాళ్ళగా భావించి వాళ్ళని జైల్లో పెట్టాలి తప్ప ప్రజలకి ఇది మంచి జరుగుతుంది. ఓటు వేసేటువంటి వాడికి ఓటు వేసే పరిస్థితి వస్తుంది. నీ జెన్యూన్ ఓటును తీసుకెళ్ళి నువ్వు క్యాస్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. ఎవడో దొంగ ఓటు నీ ఓటు వేసేయటం, నువ్వు అక్కడ ఫైట్ చేయటం, వాళ్ళే మాట్లాడకపోవడం అనే పరిస్థితి లేకుండా ఉండాలంటే ఇవాళ సర్ ఇంప్లిమెంట్ అయి తీరవలసినదే, రివిజన్ అవ్వాల్సిందే. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయాల్సిందే. తర్వాత బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లీగలు, వీరిని ప్రతి చోట ఎంక్వైరీ చేసి మాత్రమే ఓటేయాలనేటువంటిది పూర్తి భావన. అందరికీ అదే ఉన్నది భావన ప్రజల్లో. రాజకీయవేత్తలు అరిచినంత మాత్రం చేతనే వాళ్ళందరికీ ప్రజాబలం ఉంటుంది అనుకుంటున్నారు, చాలా పొరపాటు. ఇవాళ ఒక కోతి రోడ్డు మీద ఎగురుతూ ఉంటే 100 మంది చూస్తారు, అంత మాత్రం చేతనే కోతిని నెత్తిన పెట్టుకోరు. ఇది కూడా అంతే. ఏదో ఒక వికిలి వేషాలు వేసుకునే, మనకి ఎన్నికల్లో చూస్తుంటారు ఉత్తరప్రదేశ్లో అక్కడెక్కడ డ్యాన్స్ పిల్లల్ని తీసుకురావటం, లేకపోతే ఇంత పొడుక్కాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం, ఎన్నికల ప్రచారం కోసం, ఆకర్షణ కోసం. అదంతా బలం అనుకోకూడదు. మా ఊళ్ళో ఒక ఆయన చెప్తుండేవారు ఎప్పుడు కూడా, మేమంతా ఇదంతా చూసి మేము బలుపు అనుకున్నాం, చివరికి వాపని తెలిసింది, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ను పడుకోవాల్సిందే. ఈ వాపన్న వాడు పడుకుంటూ వాళ్ళు ఎవరో ఏదో చేశారు అందుకని వాళ్ళు వచ్చారులే అనేటువంటి ఒక ఈ మామూలు సహజ సిద్ధమైనటువంటి ఈర్ష్య ద్వేషాలతో మాట్లాడే మాటలే కానీ అంతర్గతంగా వాళ్లకు తెలుసు, ప్రజలకు ఇంకా బాగా తెలుసు. అందుకని ముందు చెప్తున్నారు. ఎస్ఐఆర్ని చాలా చక్కగా విశదీకరించారండి. కామన్ మ్యాన్కి, ఈ లే మ్యాన్ అంటాం కదా, వాళ్ళకు కూడా ఇంత చక్కగా చెప్పారంటే స్పష్టంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పారు. ఎస్ఐఆర్ ఎంత అవసరం ఈ దేశానికి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఈ దేశం నుంచి బయటికి నెట్టడానికి. ఒకవేళ ఉన్నా వాళ్ళు ప్రభుత్వం యొక్క రక్షణతో వాళ్ళు ఇచ్చిన స్థలంలో ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు. చాలా ధన్యవాదాలండి మాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.